बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बि इश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अर्रहीक़ुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. రెండవ దశ, బహిరంగ దైవ సందేశ ప్రచారంలో ఖురైషుల హింసా దౌర్జన్యాలు. ఉమయ్య బిన్ ఖల్ఫ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడగానే దుర్భాషలాడడం పనిగా పెట్టుకున్న వ్యక్తి. అతని గురించే దివ్య ఖురాన్లో ఈ ఆయత్ అవతరించింది. వైలుల్లి కుల్లి హుమ్మజతిల్ లుమజా. ప్రజలను దెప్పి పొడవడంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి కనబరిచేవాడు సర్వనాశనమవుతాడు. ఇబ్నే ఇషాక్ కథనం ప్రకారం హుమజా అనేవాడు బాహాటంగా దెప్పి పొడిచేవాడు, కన్ను గీటేవాడు అని. లుమజా అంటే పరోక్షంగా లోపాలను ప్రజల ముందుంచి వారిని అగౌరవం పాలు చేస్తూ బాధించేవాడని అర్థం. ఉమయ్య సోదరుడు ఉబయ్ బిన్ ఖల్ఫ్, ఉక్బా బిన్ అబీ ముఐత్లు ప్రాణ స్నేహితులు. ఓసారి ఉక్బా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటల్ని విన్నాడు. ఈ విషయం ఉబయ్కి తెలిసింది. అతను ఉక్బాను గట్టిగా మందలించాడు. అదే కాకుండా మళ్ళీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖంపై ఉమ్మేసి రమ్మని పురమాయించాడు. చివరికి ఉక్బా ఉమయ్ చెప్పినట్లుగానే చేసి వచ్చాడు. స్వయంగా ఉబయ్ బిన్ ఖల్ఫ్ ఓసారి చీకిపోయిన ఎముకను తెచ్చి నుజ్జుగా చేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు గాలిలో ఊదేశాడు. అక్నస్ బిన్ షురైహ్ నఖఫీ అనేవాడు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హింసించే వారిలో ఒకడు. దివ్య ఖురాన్లో అతని 9 అవలక్షణాలు వివరించడం జరిగింది. దాని ద్వారా అతని ప్రవర్తన ఎలాగుండేదో అర్థమవుతుంది. చీటికి మాటికి ఒట్టు వేసే నీచుడికి ఎంతమాత్రం లొంగకు. వాడు ఎత్తి పొడుస్తూ ఉంటాడు, చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు, మంచిని నిరోధిస్తూ ఉంటాడు, దౌర్జన్యం చేయడంలోనూ అత్యాచారం చేయడంలోనూ హద్దులు మీరుతూ ఉంటాడు. పరమ పాతకుడు, మిక్కిలి క్రూరుడు. ఈ లోపాలన్నింటితో పాటు వాడు హీనజన్ముడు కూడాను. అబూజహల్ అప్పుడప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి దివ్య ఖురాన్ వింటూ ఉండేవాడు. అయితే అది కేవలం వినడం మట్టుకే, విశ్వసించడం కానీ దాన్ని గౌరవించి భయపడడం కానీ చేసేవాడు కాదు. అతను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన సూటిపోటి మాటలతో బాధించేవాడు. దైవ మార్గాన్నవలంబనను అడ్డుకునేవాడు. పైగా తన నిర్వాకానికి గర్వపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ తానేదో ఘనకార్యం చేసిన వాడిలా ఫీల్ అయ్యేవాడు. దివ్య ఖురాన్లో ఇతని ఈ ప్రవర్తనను వివరిస్తూ ఈ క్రింది వాక్యాలు అవతరించాయి. కానీ అతను సత్యాన్ని నమ్మలేదు, నమాజును చేయలేదు. అంతేకాదు, తిరస్కరించి ముఖం తిప్పుకున్నాడు. ఆ తర్వాత నిక్కుతూ నీలుగుతూ తన ఇంటి వారి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది, నీకు మాత్రమే శోభిస్తుంది. మొదటి రోజున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నమాజు చేస్తూ చూసి ఆ రోజు నుండే ఆయన నమాజు చేయకుండా అడ్డుకోనారంభించిన వ్యక్తి అతను. ఓసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మకామే ఇబ్రాహీం కాబా గృహానికి ఆనుకొని ఉన్న ఓ స్థలం వద్ద నిలబడి నమాజు చేస్తున్నారు. అతనిది చూసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను నమాజు చేయొద్దని నేను వారించలేదా అని అడుగుతూ బెదిరించాడు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అంతే బెదిరింపుతో సమాధానం ఇచ్చారు. ఇది చూసి అతను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను బెదిరిస్తున్నావా? చూడు, ఈ మక్కా నగరంలో నా అనుయాయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు సుమా అని బడాయి ప్రకటించగా అల్లాహ్ దానికి సమాధానంగా ఈ ఖురాన్ వాక్యాన్ని అవతరింపజేశాడు.
అలానా? అయితే నీవు నీ అనుయాయి బృందాన్ని పిలుచుకురా, మేము శిక్షించే దైవదూతల్ని పిలుస్తాం. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం అతని మెడ దగ్గర చొక్కాను పట్టుకొని ఊపుతూ, ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది, నీకు మాత్రమే శోభిస్తుంది అని అన్నారు. దానికి ఆ దైవ విరోధి, ఓ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం, నన్ను బెదిరిస్తున్నావా? దైవ సాక్షి, నీ దేవుడు నీవు కలిసి నన్నేమీ చేయలేరు. నేను ఈ మక్కా నగరానికి ఇరువైపులా ఉన్న 2 కొండల నడుమ నడిచేవారిలో అందరికంటే గౌరవనీయుణ్ణి సుమా అని విర్రవీగాడు. మొత్తానికి దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఇంత గద్దించిన అబూజహల్ మాత్రం తన వైఖరిని వీడలేదు, మరింత చెలరేగిపోయాడు. సహీ ముస్లింలో అబూ హురైరా ఉల్లేఖనం ఇలా ఉంది: ఓ రోజు అబూజహల్ ఖురైష్ సర్దార్లతో సంబోధిస్తూ, ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం మీ ముందే తన ముఖానికి మట్టిని పులుముకుంటున్నాడు కదా, అంటే సజ్దా చేస్తున్నాడని అర్థం. ఇది కక్షతో పలికే పలుకులు అని అనగా వారు అవును అని సమాధానమిచ్చారు. దానికి అతను, లాత్ ఉజ్జా దేవుళ్ళ సాక్షి, నేను అతన్ని ఈ పరిస్థితిలో గనక చూస్తే అతని మెడను కాళ్ళ కింద వేసి తొక్కేస్తాను, అతని ముఖాన్ని మట్టి పట్టేటట్టు నలిపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తరువాత అతను దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను నమాజు చేస్తూ ఉండగా చూసి ఆయన మొడను తొక్కేద్దామనే ధీమాతో ఆయన వైపుకు కదిలాడు. అయితే వెంటనే అతను తిరుగుముఖం పట్టి వచ్చేయడం, తన 2 చేతులతో దేని నుండో రక్షణ పొందడానికి ఊపుతున్నట్లుగా అక్కడున్న వారంతా గమనించారు. వారంతా అతన్ని ఉద్దేశిస్తూ, ఓ అబుల్ హకం, నీకేమైంది అని అడిగారు. దానికి అతను సమాధానంగా, నాకు ఆయనకు అంటే ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లంకు నడుమ ఓ అగ్నిగుండం అడ్డంగా ఉంది, అబ్బో అది ఎంత భయాన్ని గొలుపుతుందో అని చెప్పాడు. తరువాత దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ఈ సంఘటనను వివరిస్తూ, అతనే గనక నా దగ్గరకు వచ్చి ఉంటే దైవదూతలు అతని అవయవాలను ఒక్కొక్కటిగా మాయం చేసేవారే అని సెలవిచ్చారు. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి ఎడల ప్రజల్లో ఉన్న మర్యాద, గౌరవం, అందరిలోకెల్లా ఆయన ప్రత్యేక వ్యక్తిత్వం, ఔన్నత్యం విషయంలో ఎంతమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ ఆయనపై ఈ హింసా దౌర్జన్యాలు, ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మక్కాలో ఆయన అందరికంటే గౌరవనీయుడు. దానికి తోడు అబూ తాలిబ్ ఆయనను రక్షణ కవచంగా కాపాడుతూనే ఉన్నా అంత కఠినంగా హింసించడం జరుగుతూనే ఉంది. ఇక సాధారణ ముస్లింలపై జరుగుతున్న ఆగడాలు సరే, ముఖ్యంగా వారిలోని బలహీన వర్గాలకు చెందిన వారిపై జరుపుతున్న అత్యాచారాలకు ఇక అడ్డేముంటుంది. అవి మరింత దారుణంగా, భయంకరంగా ఉండేవి. ప్రతి తెగ ముస్లింలుగా మారిన తన వారిని రకరకాలుగా శిక్షించేది. ఇక తెగ, వంశం ఏదీ లేని అనామకులపై అక్కడి అల్లరి మూకల్ని ఉసిగొల్పి ఖురైషు సర్దారులు ఆనందించేవారు. ఆ ఆగడాలను విని ఎంత కఠిన హృదయుడైనా చలించిపోతాడు. అబూజహల్ ఎవరైనా ఘరానా వ్యక్తి మరియు పలుకుబడి గలవాడు ముస్లింగా మారాడు అన్న వార్త వినగానే అతన్ని తిట్టిపోసేవాడు, అగౌరవపరిచేవాడు. ఆస్తిపాస్తులు, డబ్బు, హోదాలను మంట కలుపుతానని బెదిరించేవాడు. ఇక బలహీనుడు ఎవరైనా ఇస్లాం ధర్మం స్వీకరించాడని తెలిస్తే అతన్ని చితకబాదేవాడు. ఇతరుల్ని బాధమని, హింసించమని పురిగొలిపేవాడు. హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారి పినతండ్రి ఆయన్ను ఖర్జూరపు ఆకుల చాపలో చుట్టి కింద నుండి పొగ వేసేవాడు. హజరత్ ముసబ్ బిన్ ఉమైర్ ముస్లిం అయ్యాడని తెలియగానే ఆయన తల్లి ఆయనకు అన్నపానీయాలు పెట్టకుండా ఇంటి నుండి వెళ్ళగొట్టింది. ఆయన ఎంతో సుకుమారంగా పెరిగిన వ్యక్తి. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన దేహంపై చర్మం అంతా ఊడిపోయి కుబుసం విడిచిన పాములా తయారయ్యాడు.
హజరత్ బిలాల్ రజల్లా అన్హు. ఉమయ్య బిన్ ఖల్ఫ్ హుమ్జుయికి బానిస. ఉమయ్య ఆయన మెడలో తాడు వేసి పోకిరి పిల్లల చేతికి ఇచ్చేవాడు. వారు ఆయన్ను మక్కా కొండల్లో తిప్పేవారు. అలా తిప్పడం వలన తాడు గుర్తులు ఆయన మెడపై పడేవి. స్వయంగా ఉమయ్య ఆయన్ను కట్టేసి కర్రలతో చితకబాదేవాడు. మధ్యాహ్నం మండుటెండలో బలవంతంగా కూర్చోబెట్టేవాడు. అన్నపానీయాలు ఇవ్వకుండా పస్తులుంచేవాడు. అంతకంటే మించిన దౌర్జన్యం ఏమిటంటే, మధ్యాహ్నం ఎండ బాగా తీవ్రమైనప్పుడు మక్కాలోని రాళ్ళు తేలిన ప్రదేశంలో పడుకోబెట్టి ఆయన ఛాతీపై బరువైన బండరాయి పెట్టించి ఇలా చెప్పేవాడు: దైవసాక్షి, నీవిలానే పడి ఉంటావు, చివరికి నీ ప్రాణం పోతుంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించు, బతికిపోతావు అని చెప్పేవాడు. హజరత్ బిలాల్ రజల్లా అన్హు ఆ పరిస్థితిలోనే అహద్ అహద్, ఒక్కడే ఒక్కడే అని పలికేవాడు. ఓ రోజు ఇలాంటి సంఘటన జరుగుతూ ఉండగా అటు నుంచి హజరత్ అబూబకర్ రజల్లా అన్హు వెళుతూ చూశారు. ఆయన బిలాల్ రజల్లా అన్హును ఓ నల్లని నీగ్రో బానిసకు బదులుగా కొనేశారు. మరో ఉల్లేఖనం ప్రకారం 200 దిర్హంలకు, అంటే 735 గ్రాముల వెండి లేదా 280 దిర్హంలు, 1 కిలోకు పెచ్చు వెండి ఇచ్చి కొన్నట్లు ఉంది. హజరత్ అమ్మార్ బిన్ యాసిర్ రజల్లా అన్హు బను మఖ్జూమ్ తెగవారికి బానిస. ఆయన తల్లిదండ్రులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే వారిపై ప్రళయమే విరుచుకుపడింది. అబూజహల్ వీరిని హింసించడంలో ముందడుగుగా ఉండేవాడు. తీవ్రమైన ఎండలో ఓ బహుదైవారాధకులు వారిని రాళ్ళు తేలిన నేలపై పడుకోబెట్టి శిక్షించేవారు. ఓసారి వారిని ఈ విధంగా శిక్షించేటప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బాటన వెళ్ళడం తటస్థించింది. అది చూసి ఆయన: ఓ యాసిర్ కుటుంబమా, సహనం వహించండి, మీ నివాస స్థలం స్వర్గమే అంటూ ధైర్యం చెప్పారు. చివరికి యాసిర్ రజల్లా అన్హు ఆ బాధల్ని భరించలేక మరణించారు. ఇక అమ్మార్ రజల్లా అన్హు గారి మాతృమూర్తి హజరత్ సుమయ్య మర్మాంగంలో అబూజహల్ బరిసె దిగబెట్టి చంపేశాడు. ఈమె ఇస్లాం యొక్క మొట్టమొదటి మహిళ షహీద్, అమరత్వం పొందిన స్త్రీ. హజరత్ అమ్మార్ రజల్లా అన్హుపై హింసా దౌర్జన్యాలు అలానే కొనసాగుతూ పోయాయి. ఆయన్ను ఒక్కోసారి ఎండలో బాధిస్తే మరోసారి ఆయన వక్షస్థలంపై ఎర్రగా కాలిన బండరాయిని ఉంచడం జరిగేది. ఇంకొకసారి ఆయన్ను నీళ్లలో ముంచి తీసేవారు. ఇలా చేస్తూ ఆ బహుదైవారాధకులు నీవు మొహమ్మద్ను తిట్టనంత వరకు, లేదా మా ఆరాధ్య దైవాలైన లాత్ ఉజ్జాలను శ్లాఘించనంత వరకు నిన్ను విడిచిపెట్టేదే లేదని బలవంత పెట్టేవారు. హజరత్ అమ్మార్ రజల్లా అన్హు మరో మార్గం లేక వారి మాటల్ని ఒప్పుకోవలసి వచ్చింది. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి రోధిస్తూ వచ్చి నా వల్ల తప్పు జరిగిందని విన్నవించుకున్నారు. దీనికి అల్లాహ్ ఈ దైవవాణిని అవతరింపజేశారు: ఎవరైనా విశ్వసించి తర్వాత బలవంతం చేయడం వలన అవిశ్వాసిగా మారిన పక్షంలో అప్పుడు అతని హృదయం విశ్వాసం పట్ల తృప్తితో ఉంటే అది వేరే విషయం. కానీ ఎవరైనా హృదయపూర్వకంగా అవిశ్వాసానికి పాల్పడితే అతనిపై అల్లాహ్ ఆగ్రహం పడుతుంది. హజరత్ ఫకాహ అసలు పేరు అఫ్లాహ్. ఈయన బనీ అబ్దుద్దార్ బానిస. ఆయన యజమానులు ఆయన్ను కాళ్లకు తాళ్ళు కట్టి నేలపై ఈడ్చేవారు. హజరత్ ఖబ్బాబ్ బిన్ అరత్ ఖుజా తెగకు చెందిన ఓ స్త్రీ ఉమ్మే అన్మార్కు బానిస. బహుదైవారాధకులు ఆయన్ను రకరకాలుగా హింసించేవారు. ఆయన తల వెంట్రుకల్ని పీకేవారు, గట్టిగా పట్టి మెడను మెలివేసేవారు. ఆయన్ను కనకనలాడే నిప్పురవ్వలపై పడుకోబెట్టి పైకి లేవకుండా బండరాళ్లను ఉంచేవారు. జిన్నీరా నహదియా, ఆమె కుమార్తె ఉమ్మే అబీస్ వీరంతా స్త్రీ బానిసలు. వీరు
ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. బహుదైవారాధకులు పెట్టే బాధలన్నింటినీ భరించారు. ఆ బాధలు, హింసలు ఎలా ఉండేవో ఇదివరకు చెప్పుకున్నాము. బను అద్ది తెగకు చెందిన ఓ కుటుంబం బని మోమిల్కు సంబంధించిన ఓ స్త్రీ బానిస ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తే హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ అద్ది తెగకు చెందినవారు ఇంకా ముస్లిం కానప్పటి మాట. తాను అలసిపోయేంత వరకు బాధేవాడు. ఆ తర్వాత నేను నిన్ను దయతలిచి వదిలిపెట్టలేదు, అలసిపోయి వదిలిపెట్టాను అని చెప్పేవాడు. చివరికి హజరత్ అబూబకర్ రజియల్లా అన్హు, హజరత్ బిలాల్ రజియల్లా అన్హు మరియు ఆమిర్ బిన్ ఫహీరాను కొని స్వతంత్రులుగా చేసినట్లే ఈ స్త్రీ బానిసల్ని కూడా కొని స్వతంత్రులుగా చేసేశారు. బహుదైవారాధకులు పెట్టే హింసల్లో ఓ హింస ఏమిటంటే, కొందరు సహబాలను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులను అప్పుడు వలచిన ఒంటె లేదా ఆవు చర్మాల్లో చుట్టి ఎండలో పడవేసేవారు. కొందరిని ఇనుప కవచాలను తొడిగి కాలే బండరాయిపై పరుండబెట్టేవారు. నిజానికి అల్లాహ మార్గంలో హింసలు, దౌర్జన్యాలకు గురి అయ్యేవారి జాబితా సుదీర్ఘమైనది, బాధాకరమైనది. పరిస్థితి ఎలాగుండేదంటే, ఎవరైనా ముస్లింలుగా మారాడని తెలియగానే దైవారాధకులు అతని పాలిట రాక్షసులుగా మారిపోయేవాళ్ళు. అప్పటి సహబాల పరిస్థితితో పోలిస్తే మన పరిస్థితి చాలా వరకు సురక్షితమైనది. కాబట్టి మనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరిద్దాం, వారి అడుగుజాడల్లో నడుద్దాం. అలాగే మనం ఇస్లాంను దైవ సందేశ ప్రచారంగా ప్రజలలో ప్రచారం చేద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.